చెప్తుంది, ఇస్సాకు అబ్రహాము గారితో బలి అర్పణకు వెళ్ళడం ఇది మొదటిసారి కాదు అని. But nowadays, father, son, and the family together, they don't want to come for worship. కానీ ఈ రోజులలో మనం ఏం చూస్తాము, అబ్రహాము గారు తండ్రి, ఈ రోజులలో తండ్రి కుమారుడు కలిసి ఆరాధనకు రావడం మనము చాలా ఎక్కువగా చూడట్లేదు. Mothers will go one time, children will go one time, fathers will go one time. ఈ రోజులలో ఆరాధనకు ఎలా వస్తున్నారు, ఒక వారం తల్లి వస్తది, ఒక వారం తండ్రి వస్తాడు, ఇంకో వారం పిల్లల్ని పంపుతూ ఉన్నారు. And they come separately, they go separately. వారు విడివిడిగా వస్తున్నారు, విడివిడిగా పోతున్నారు. Father, son doesn't want to sit together. ఇదిగో తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి కూర్చోవడం ఇష్టపడట్లేదు ఈ రోజుల్లో. Mother, daughters, they don't want to sit together. ఈ రోజు తల్లి కుమార్తెలు కలిసి కూర్చోవడం లేదు. Families, they don't want to come and go together to worship the Lord. ఈ రోజు కుటుంబాలన్నీ కూడా కలిసి కూర్చొని దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ఇష్టపడట్లేదు. Think about your family. కాబట్టి నీ కుటుంబాన్ని గురించి ఒక రోజు ఆలోచన చేయి. ఇప్పుడే ఆలోచన చేయి. Together growing in the Lord. దేవుని సన్నిధిలో మీరు కలిసి ఎదుగుతున్నారా? Fathers, are you taking that responsibility? ఓ తండ్రులారా, ఆ బాధ్యత మీరు తీసుకుంటున్నారా? Mothers, are you helping fathers to take that responsibility? ఓ తల్లిలారా, మీ యొక్క తండ్రులకు భర్తలకు మీరు కుటుంబ బాధ్యతలో సహాయం చేస్తున్నారా? Children, are you obeying your parents? ఓ పిల్లలారా, మీ యొక్క తల్లిదండ్రులకు మీరు విధేయత చూపుతున్నారా? This happened long back. ఇది చాలా ఏళ్ల క్రితం జరిగింది. They had to walk 3 days journey. వారు 3 రోజులు ప్రయాణించవలసి ఉంది. They went to the mountain. వారు కొండ వైపు పరిగెత్తారు. And this Moriah mountain, the historians say it is the same mountain where Jesus was crucified. అది మోరియా పర్వతము. అది చరిత్రకారులు ఏం చెప్తారంటే అదే మోరియా పర్వతం మీద యేసయ్య సిలువ వేయబడి ఉన్నాడు. It was the same place where Abraham was supposed to sacrifice Isaac. ఎక్కడైతే యేసయ్య సిలువ వేయబడ్డాడో ఒకానొక రోజున ఇస్సాకును బలి కోరినటువంటి కొండ కూడా అదే. The same place where Jesus was crucified. యేసయ్య ఎక్కడ సిలువ వేయబడ్డాడో అక్కడనే ఇస్సాకు బలి అర్పణకు సిద్ధమయ్యాడు. Abraham says that God will provide the sacrifice. అక్కడే అబ్రహాము గారు చెప్పారు, దేవుడే సమకూర్చుతాడు అని చెప్పాడు. So if you have lacking anything, trust in the Lord will provide that. కాబట్టి మీ జీవితంలో మీకేమైనా లేమి ఉంటే, లోటు ఉంటే దేవుడు సమకూరుస్తాడని నమ్మండి. In this situation when Abraham was tying his son Isaac, ఇలాంటి ఒక సంఘటనలో ఎప్పుడైతే అబ్రహాము గారు ఇస్సాకుని బంధిస్తా ఉన్నాడు, కడుతా ఉన్నాడు, this teenage boy was quietly submitting to his father. ఈ యొక్క యవ్వన బాలుడు తన తండ్రికి తనను తాను అప్పగించుకుంటున్నాడు. You have to see his submission to his father. కుమారుడు ఏ విధంగా తండ్రికి తనను తాను అప్పగించుకున్నాడో గమనించండి. He is submitting to God. ఇదిగో దేవునికి అప్పగించుకున్నట్టుగా అప్పగించుకున్నాడు. He allowed his father to bind him. ఓకే డాడీ, పర్లేదు, నన్ను కట్టివేయు అని చెప్పంటా ఉన్నాడు. He allowed his father to keep him on the altar. ఇదిగో ఆ యొక్క బలిపీఠము మీద పెట్టడానికి, పడుండబెట్టడానికి కూడా ఇస్సాకు ఒప్పుకున్నాడు. He was like that sheep who is ready to be slaughtered. ఇదిగో బలి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక గొర్రె పిల్లలాగా ఆయన పడుకున్నాడు. He was willing to keep that knife on his throat. ఇదిగో ఆ యొక్క గొంతు మీదకి కత్తి తీసుకొని వస్తున్నా కూడా ఆయన సిద్ధ మనసుతో ఉన్నాడు. He closed his eyes and he is waiting to cut down in pieces. ఇదిగో ఇస్సాకు కళ్ళు మూసుకొని ఓకే ఇప్పుడు నన్ను బలి తీసుకోవాలి సిద్ధంగా ఉన్నాడు. And the voice of God said, "Stop, Abraham." ఇదిగో కత్తి ఎత్తగానే దైవ స్వరము వినబడుతూ ఉంది, అబ్రహామా ఆగు అని. When God said that, maybe Isaac also heard it. నేను అనుకుంటున్నాను ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడో ఇస్సాకు కూడా ఆ మాట విన్నాడు. It is not mentioned, but I believe he must have seen his father stopping. And why? ఇదిగో వాక్యములో ఆ మాట రాయబడి లేదు, కానీ నేను నమ్ముతున్నాను ఏంటి అంటే అబ్రహాము గారు వెంటనే ఆపివేశారేంటి, ఎందుకని నా తండ్రి ఆపివేశాడని ఆలోచన చేస్తున్నాడు. And God provided a lamb. అప్పుడు కూడా దేవుడు ఆ పర్వతము మీద బలి అర్పణ కొరకు ఒక గొర్రె పిల్లను సమకూర్చాడు. Do you remember the word of faith that God will provide? ఓ తండ్రులారా, మీరు ఈ మాటను గమనిస్తున్నారా? ఒక విశ్వాసపు మాటని అబ్రహాము పలికాడు. ఆయన చూడకుండానే నా తండ్రి ఇక్కడ నా కొరకు సమకూరుస్తాడని చెప్పాడు. And God
provided according to his faith. అబ్రహాము ఏ మాట పలికాడో దేవుడు ఆ మాట ప్రకారం అక్కడ జరిగించాడు. So my dear brothers and sisters, the word of faith comes into action. ఇదిగో ప్రియమైనటువంటి దేవుని సహోదరి సహోదరులారా, దైవ మాట మన ఎదుటకి మన కన్నుల ఎదుటకు వస్తా ఉంటది. By faith you say, my God will do this. మీరు విశ్వాసముతో నా దేవుడు ఇది చేస్తాడు అని చెప్పండి. My God will provide all my needs. మీరు నా యొక్క దేవుడు నా సమస్త అవసరతలను తీరుస్తాడని చెప్పండి. My God is going to heal me. విశ్వాసంతో చెప్పండి, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. My God will break me out of this bondage. నా దేవుడు ఈ బంధకాల్లో నుండి నన్ను విడిపిస్తాడని చెప్పండి. My God will bless me. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని చెప్పండి. And when you speak the word of faith, God will do it. విశ్వాసంతో మీరు ఈ మాటలు పలుకుతుండగానే నా దేవుడు మీ కొరకు క్రియ జరిగిస్తూ ఉన్నాడు. The Isaac submissively he showed God's commandment, how he submitted to God's command. ఇక్కడ ఇస్సాకు ఎంతో సమర్పణతో దేవుని యొక్క ఆజ్ఞలకు తనను తాను సమర్పించుకున్నాడు. When we see this young boy following God's statutes, ఎప్పుడైతే ఈ యొక్క యవ్వన బాలుని దేవుడి యొక్క మాటలను ఆయన అనుసరించడం మనం when చూస్తూ he is ఉంటాము. displaying God's power in his life, దేవుని యొక్క శక్తి తన జీవితంలో కనబడుతూ ఉంటది. we can see that great responsibility and relationship he had with his father. కాబట్టి ఇస్సాకు కూడా గొప్ప బాధ్యత తన తండ్రిలాగా ఉన్నట్టుగా మనం చూస్తాము. Isaac was only doing what his fathers did. ఇస్సాకు తన తండ్రి ఏదైతే చేశాడో అది మాత్రమే చేస్తా ఉన్నాడు. Abraham obeyed God, so Isaac also obeyed God. అబ్రహాము దేవుని యందు విశ్వాసము ఉంచి విధేయత చూపాడు కాబట్టి ఇస్సాకు కూడా విధేయత చూపుతా ఉన్నాడు. Submissive and obedience is not just a thought. అప్పగించుకోవడము అలాగే విధేయత చూపడము కేవలం ఆలోచనలో లేదు. You cannot teach, you cannot taught, you cannot learn how to obey. కాబట్టి పిల్లలకు మనము విధేయత చూపడం అన్నది కేవలం మాటల ద్వారా నేర్పించలేము. They catch it from our life. మన జీవితంలో వారు చూసే క్రియల్లో నుండి వారు దాన్ని పట్టుకుంటారు. So as parents, as we show faith, our children will show faith. కాబట్టి ఒక తల్లిదండ్రులుగా మనము విశ్వాసము చూపుతూ ఉంటే మన పిల్లలు విశ్వాసం చూపుతారు. If you think your children are not obedient, it means you and I, we are not obedient. ఒకవేళ మీరు మీ పిల్లలు విధేయత చూపట్లేదు అనుకుంటే ఈ రోజు తల్లిదండ్రులారా మొదటగా మీరే విధేయత చూపట్లేదు. If our children are not praying, reading the word of God, it means you and I, we are not reading the word of God. ఒకవేళ మన పిల్లలు దేవుని యొక్క వాక్యాన్ని చదవట్లేదంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులైన మనము దైవ వాక్యమును చదవట్లేదు. If we are not showing that maturity in the Lord, our children will never show maturity in the మనము Lord. దేవుని ఎడల దేవుని పనిలో ఆ పరిపక్వతను మనము చూపెట్టకపోతే మన పిల్లలు కూడా అలాంటి ఒక పరిపక్వతను వారు చూపెట్టరు. Once a small boy was sleeping in the church. ఒకానొక సమయంలో ఒక చిన్న బాలుడు ఆయన చర్చిలో పడుకుని ఉండే. And he was sleeping and showing the tantrums and trying to disturb the church. వారు పడుకుంటా ఉన్నప్పుడు అక్కడ ఆయన పడుకొని ఏంటేంటో చేస్తూ సంఘంలో చాలా డిస్టర్బెన్స్ చేస్తా ఉన్నారు. And the father was very unhappy. అక్కడ తండ్రి కొంచెం కూడా సంతోషంగా లేడు. And father came and he was shouting and scolding that boy. అయ్యో ఆ పిల్లవాడిని తండ్రి ఎంతగానో తిడుతూ ఉన్నాడు. Hey, why you are disturbing the church? ఆ పిల్లవాడిని అంటున్నాడు, ఏ సంఘాన్ని ఎందుకు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు? Why you are sleeping in the church? నీవు ఎందుకు సంఘంలో నిద్రపోతున్నావు? The son saw his father అప్పుడు తండ్రి ఆ కుమారుడు తండ్రిని చూశాడు and said, Father, you also sleep in the church. తండ్రి, డాడీ నువ్వు కూడా చర్చిలో పడుకుంటావు కదా, నన్ను అంటున్నావేంది అన్నాడు. From where those small ones are learning? ఇప్పుడు ఈ పిల్లోడు ఎక్కడి నుండి నేర్చుకున్నాడు చర్చిలో పడుకోవడం? What you want to teach your children? మీ పిల్లలకు మీరు ఏం నేర్పిద్దాం What అనుకుంటున్నారు? you want to show to your children? మీ పిల్లలకి ఏం చూపిద్దాం అనుకుంటున్నారు? What you want to display that who you are in the Lord? మీరు దేవునిలో ఎవరై ఉన్నారని మీ పిల్లలకి ఎలా చూపిద్దాం What you అనుకుంటున్నారు? want to display that you are always on the phone and you tell your children don't do that? మీరు ఎప్పుడు కూడా ఫోన్ లో ఉండి ఫోన్ చూస్తా ఉండి మీ పిల్లలకు ఏ ఫోన్ చూడకు అని చెప్తాం అనుకుంటున్నారా? You are always laughing, seeing all those things and you are telling don't touch phone. ఎప్పుడు కూడా మీరు తల్లిదండ్రులైన వారు ఫోన్ లో చూసుకుంటే ఈ అని నవ్వుతూ మీ పిల్లలకి ఏ ఫోన్ ను ముట్టదని చెప్తున్నారా? They will not do what you say, they will do what you do. మీ పిల్లలకు మీరు ఏం చెప్తారో అది చేయరు, వారు ఏం చూస్తారో అది చేస్తారు.
వచ్చాడు. Isaac was obedient when he was small. ఇదిగో ఇస్సాకు బాలుడిగా ఉన్నప్పటి నుండే ఆయన విధేయత చూపడం ప్రారంభించాడు. Not only small, when he became young, he was obedient to God. ఆయన బాలుడిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఆయన ఎదిగిన తర్వాత కూడా విధేయత చూపుతా ఉన్నాడు. If as father and mother we are obedient, all the stages of our children, they will be obedient. ఇదిగో మనము తల్లిదండ్రులైనటువంటి వారము, మనము అన్ని స్థాయిలో విధేయత చూపితే మన పిల్లలు కూడా ఎదిగినప్పుడు వారు విధేయత చూపేవారిగా ఉంటారు. When he was young and about to get married, ఎప్పుడైతే ఇస్సాకు ఆయన వివాహ వయస్సు వచ్చిందో, that is the most difficult period for parents. అదే తల్లిదండ్రులకు చాలా కష్టమైనటువంటి సమయముగా ఉంది. All the parents, those children are ready or in that age of marriage. ఆ తల్లిదండ్రులందరికీ కూడా వారి యొక్క పిల్లలు వివాహానికి ఎదిగినప్పుడు The biggest tension is what to do. అప్పుడే తల్లిదండ్రులకు పెద్ద టెన్షన్ వచ్చేస్తది, ఇప్పుడు ఏం చేయాలి అని. What type of girl or what type of boy should I find for my son or daughter? అబ్బా, నా కొడుకుకి ఎలాంటి బిడ్డను తీసుకొని రావాలి, లేదా నా బిడ్డకి ఎలాంటి పెళ్లి కుమారుడిని తీసుకొని రావాలి అనుకునే. Yesterday when I was reading, this was so powerful for me. నేను ఈ వాక్యాన్ని నిన్న చదివినప్పుడు చాలా శక్తివంతంగా ఈ వాక్యం నా దగ్గరికి వచ్చింది. Today morning I prepared a whole different notes and everything was different. But yesterday night God said, no, I don't want you to preach this. నేను ఆల్రెడీ ఇక్కడ మీతో మాట్లాడడానికి ఒక వేరే మొత్తము సిద్ధపరచుకున్నాను, కానీ నిన్న రాత్రే దేవుడు అంటున్నాడు, లేదు లేదు నువ్వు ఇది చెప్పొద్దు అని అన్నాడు. From my hometown I prepared everything, but God said, no, I don't want you to tell that. ఇక్కడ మాట్లాడడానికి నేను మా ఇంటి దగ్గరనే మొత్తం సిద్ధపడ్డాను, కానీ నిన్న రాత్రి దేవుడు ఇది కాదు నీవు మాట్లాడాల్సిందని దాన్ని మార్చివేసాడు. And whole night I didn't know what to speak today. కాబట్టి నిన్న రాత్రి అంతా కూడా అయ్యో ఇప్పుడు ఇది కాకపోతే ఇంకేం మాట్లాడాలి అని నాకు అర్థం కాలేదు. Lord, I am ready with all my notes, all my preparation, all my prayer. Now you want me to change what to speak. దేవా, నేను మొత్తం రాసుకున్నాను, మొత్తం సిద్ధపడ్డాను, అంతే ప్రార్థన చేసుకున్నాను, ఇప్పుడు ఇది కాదు అని అంటే అసలు నేను ఏం మాట్లాడాలి దేవా అనుకుంటున్నాను. Today morning God said, I am the God of Abraham, the God of Isaac, the God of Jacob. ఈ రోజు ఉదయమే నా దేవుడు చెప్పాడు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని. Go and tell that to my people that I am still the Lord of Abraham, Lord of Jacob, Lord of Isaac. కాబట్టి నీవు వెళ్ళిన ప్రజలతో చెప్పు, నేను ఇప్పటికీ కూడా అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పు అని చెప్పాడు. And let me tell you, when Isaac was young man, he obeyed God. నేను మీతో ఈ మాటలు చెప్పనివ్వండి, ఇస్సాకు యవ్వనుడిగా ఉన్నప్పుడు ఆయన దేవునికి విధేయత చూపాడు. Not only when he was a small boy or teenage boy, when now he is young, he is willing to obey God. ఆయన బాలుడిగా ఉన్నప్పుడు, యవ్వనుడిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఆయన ఒక చక్కటి దశలో కూడా ఆయన విధేయుడిగా ఉన్నాడు. Please read Genesis 24:67. ఆదికాండము 24:67 చదవండి. Genesis 24:67. 24:67. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. The next big event in Isaac's life is recorded in Genesis chapter 24. అబ్రహాము జీవితంలో ఇంకా ఒక గొప్ప కార్యము 24వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంది. Incidentally, this is the largest chapter in the Bible. ఒకవేళ మనము బైబిల్లో కనుక చూసినట్లయితే ఇదే బైబిల్ అంతటిలో చాలా పెద్ద అధ్యాయము. And according to it, his submissiveness we can see in this chapter. అక్కడ అబ్రహాము యొక్క ఇస్సాకు యొక్క సమర్పణను బట్టి, అప్పగించుకోవడాన్ని బట్టి మనం చూస్తూ ఉంటాం. He was around 40 years old. అక్కడ దాదాపుగా ఇస్సాకు 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు. Nothing has been recorded of since what he did, in which land he is. ఆయన ఎక్కడ ఉన్నాడో ఏం చేశాడో అనేది అక్కడ ఏం రాయబడి లేదు. But he was about to get married. కానీ ఆయన వివాహం కొరకు సిద్ధపడుతూ ఉండే. And he wanted a wife for him. ఆయనకు ఒక భార్య కావాల్సి వచ్చింది. So what happened in this event? అక్కడ ఏం జరిగిందండి? This event happened near to Isaac's hometown and nearby his places. అక్కడ ఇస్సాకు యొక్క ఇంటి గ్రామములో అక్కడ జరుగుతా ఉంది. Isaac didn't go to search his wife. ఈ సంఘటనలో ఇస్సాకు తన భార్యను వెతకడానికి, తను చేసుకోబోయే స్త్రీని వెతకడానికి వెళ్ళలేదు. Isaac remained in Canaan. ఇస్సాకు కానానులోనే ఉండే. But Abraham's servant went to search a wife for Isaac. కానీ అబ్రహాము యొక్క పనివాడు ఇస్సాకుకి భార్యను వెతకడానికి వెళ్ళాడు. Back to the country. ఆయన తిరిగి ఆ యొక్క వేరే దేశములో వెళ్ళాడు.
what was Isaac to do here? ఇక్కడ ఇస్సాకు ఏం చేయాలి మరి? Isaac was supposed to get married. ఇక్కడ ఇస్సాకు పెళ్లి చేసుకోవాల్సిన వయసు కలిగి ఉన్నాడు. Obviously, God's plan was for Isaac and his family. అయితే ఇస్సాకు కుటుంబం ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. But he obeyed and he was willing, he was submissive to his father. ఇస్సాకు విధేయత చూపాడు. ఇస్సాకు సమర్పణతో ఉన్నాడు. ఇస్సాకు తండ్రికి ఏం చెప్తే అది వింటున్నాడు. He was willing to say, Father, whatever you choose for me, I am willing to get married. ఇస్సాకు ఈ మాట చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. డాడీ నీవు ఎవరిని చూపెడితే వారిని వివాహం ఆడతానని చెప్తున్నాడు. 4 things we can learn in this. ఇక్కడ 4 విషయాలు మనం నేర్చుకోవచ్చు. Abraham decided it was time for Isaac to get married. ఇక్కడ అబ్రహామే నిశ్చయించాడు ఇస్సాకు పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చింది అని. So fathers, it's your duty to see that your children are growing and it is a time that they should settle down. కాబట్టి తండ్రులారా ఇది మీ బాధ్యతనే. మీ పిల్లలు వివాహ సమయానికి వచ్చారా, వివాహానికి ఎదిగారా లేదా అన్నది మీరే చూసి నిశ్చయించాలి. It is your time to think about their future. ఇదిగో పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని గమనించండి. If you are just waiting or you are thinking what others will say, what others are doing, if you try to copy, it will never be a blessing. ఇదిగో వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో వాళ్ళేమనుకుంటారో అని చెప్పి మీరు చూస్తా ఉంటే మీ బాధ్యతను మీరు ఎప్పటికీ నిర్వర్తించలేరు. Abraham went to God and God said, Abraham, it is the time for your son to get married. అబ్రహాము దేవుని సన్నిధిలో ఆయన దేవుని అడుగుతా ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, అబ్రహామా ఇదే సమయము అని చెప్పాడు. Abraham and God, they were like friends. ఇదిగో అబ్రహాము దేవుడు వాళ్ళు స్నేహితులు లాగా ఉండే. They were talking everything. ఇదిగో వాళ్ళు అన్ని మాట్లాడుకుంటూ So ఉంటారు. fathers, are you talking everything to your God? ఓ తండ్రులారా మీరు ఎప్పుడు కూడా దేవుడితో మాట్లాడే వారిగా ఉన్నారా? Mothers, are you talking everything to God? ఓ తండ్రులారా మీరు ప్రతి విషయము దేవుడితో పంచుకుంటున్నారా? Then God will tell you this is the time for your children to do this. మీరు దేవుడితో అన్ని మాట్లాడుతున్నప్పుడు దేవుడు మీతో అన్ని విషయాల గురించి చెప్తూ అన్ని విషయాల్లో మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. So Abraham sent his servant to find a bride for his son. కాబట్టి అబ్రహాము తన పనివాడిని తన కుమారుడికి ఒక పెళ్లి కుమార్తెను తీసుకురావడానికి పంపించాడు. And the servant is obediently and he is willing to go. ఇక్కడ ఆ యొక్క పనివాడు తన విధేయత చూపి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. But he is not sure how to do this. కానీ ఆ పనివాడికి తెలియదు ఎలా నేను వెతకాలి అని. But he is obedient to Abraham. కానీ అబ్రహాము ఏదైతే చెప్పాడో దానికి విధేయత చూపాడు. He never said, no, this is not my work. It is your son. It is your work. ఆ పనివాడు చెప్పలేదు ఏంటి అంటే అబ్రహాం గారు ఇది మీ పనే మీరే చూసుకోవాలి నేను చేయను పో అని చెప్పలేదు. When God gives you a responsibility, you never say, this is not my work. దేవుడు నీకు ఎప్పుడైనా ఏదైనా బాధ్యత ఇస్తే అమ్మో నేను చేయను నాకు రాదు పో అని అనకూడదు. God guided his servant to choose a right bride for his chosen one. దేవుడు సరైనటువంటి వ్యక్తినే సరైనటువంటి పనినే దేవుడు ఆ సరైనటువంటి వారికి I అప్పగించాడు. don't need to explain all this thing to you. You already know about this. ఇవన్నీ నేను మీకు వివరించాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ మీకు తెలుసు. The right thing, how God helped him to select a bride for Isaac. ఇదిగో దేవుడు ఆ ఇస్సాకుకి ఏ విధంగా భార్యను వెతకాలో సరైనటువంటి బాధ్యతనే దేవుడు సరైన వ్యక్తికి ఇచ్చాడు. And Rebecca, she was the chosen one for Isaac. ఇస్సాకు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి స్త్రీ ఎవరు? రిబ్కా. Rebecca was willing to go to Isaac to a far land. రిబ్కా ఇస్సాకు కొరకు ఆ యొక్క దూర ప్రదేశమునకు వెళ్ళడానికి సిద్ధపడింది. She was willing to go with the servant to his bride or groom to Isaac. రిబ్కా ఇస్సాకు దగ్గరికి ఆ పనివాడితో వెళ్ళడానికి సిద్ధపడింది. Nowadays the girls, they don't want to go to the place of their husbands. ఇదిగో ఈ రోజులలో చాలా మంది యవ్వన స్త్రీలకి వారి యొక్క భర్త ఉంటున్నటువంటి స్థలముకు వెళ్ళడానికి ఇష్టపడరు. They want to stay back in their hometown with their mothers and fathers. ఎప్పుడు కూడా వాళ్ళ తండ్రితోనే అదే ఇంట్లో ఉండడానికి They ఇష్టపడుతున్నారు. don't want to go far from their parents. వారి యొక్క తల్లి దగ్గర నుండి దూరం వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. And they are spending their life, they are spoiling their life there itself. వారి జీవితాన్ని అక్కడే వెచ్చిస్తూ వ్యర్థంగా చేస్తూ ఉన్నారు. But God has a plan, a great future for you. కానీ దేవుడు మీ కొరకు గొప్ప భవిష్యత్తును కలిగి ఉన్నాడని మీరు సిద్ధపడాలి. Remember, my dear sisters and daughters. ఓ ప్రియ సహోదరులారా మీరు గమనించండి. If God tells you to go somewhere, obey God. ఒకవేళ నా దేవుడు మిమ్మల్ని ఎక్కడికైనా వెళ్ళమనంటే దేవునికి విధేయత చూపండి.
చెప్పండి. If God's servants brings a proposal for you, pray and accept it for God. ఒకవేళ దేవుడి యొక్క సేవకుడు మీ కొరకు ఏదైనా సంబంధమును తీసుకొని వస్తే ప్రార్థించి మీరు అంగీకరించండి. Then you can experience the blessing of the Savior coming out of your generation. అప్పుడు రక్షకుడి యొక్క ఒక మంచి ఆశీర్వాదమును మీ తరములో నుండి రావడం మీరు చూస్తారు. If you remember the Rebecca become a blessing for the succession of Jesus. మీరు జాగ్రత్తగా ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు రావడానికి రిబ్కా ఒక ఆశీర్వాదకరముగా ఉండే. So to become a blessing for the generation, you have to obey God. మీ తరములలో నుండి ఆశీర్వాదం రావాలి అంటే మీరు దేవునికి విధేయత చూపాలి. Abraham was willing and obeying God. అబ్రహాము కూడా దేవునికి విధేయత చూపడానికి ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి. Isaac was obedient to his father. ఇస్సాకు తన తండ్రికి విధేయత చూపుతున్నటువంటి వ్యక్తి. The servant was obedient to God and his master. ఇక్కడ పనివాడు కూడా దేవునికి అలాగే తన యజమానునికి విధేయత చూపుతున్నటువంటి వ్యక్తి. Rebecca was obedient to God and that servant of God. రిబ్కా కూడా దేవునికి అలాగే దేవుని యొక్క పనివాడికి విధేయత చూపుతున్నటువంటి వ్యక్తి. And when God brought Rebecca to Isaac, అప్పుడు ఎప్పుడైతే దేవుడు రిబ్కాను ఇస్సాకు దగ్గరికి నడిపించాడు, Isaac was happy and joyfully accepted her as his wife. ఇస్సాకు వెంటనే సంతోషంతో రిబ్కాను తన భార్యగా స్వీకరించి He అంగీకరించాడు. accepted joyfully God's provision of his life partner. దేవుడు తన యొక్క జీవిత భాగస్వామిని అందించిన సమయంలోనే దేవుడు ఇస్సాకు దేవుని యొక్క బహుమానాన్ని And that is స్వీకరించాడు. what today's verse says. He loved her and he was with her throughout his life. ఇదిగో మనము ఈ రోజు చదివిన ఆ వచనంలో మనము చూస్తే అట్లాగనే ఇస్సాకు ఏం చేశాడు, రిబ్కాను పరిగ్రహింపి అలాగే దేవుడు ఇస్సాకు రిబ్కాను ప్రేమించాడు. We should not decide whom we should get married. మనము ఎవరిని పెళ్లి చేసుకోవాలో మనము కాదు నిశ్చయించాల్సింది. We should submit to God's will and we should ask God to decide for us. మొదటిగా మనము దేవునికి మనల్ని మనము అప్పగించుకొని దేవుడే మన కొరకు సిద్ధపరచాలని ఆలోచన ఉండాలి. Though Isaac was an obedient child, he was an obedient young man. ఇదిగో దేవుడు ఇస్సాకు విధేయత చూపే బాలుడిగా ఉన్నాడు, ఎదిగినప్పుడు కూడా విధేయత చూపేవాడిగా ఉన్నాడు. Like father, like son. ఇదిగో తండ్రి ఎలాగో కుమారుడు అలాగే He has the same obedient heart like his father. తండ్రి లాంటి విధేయత చూపే హృదయమే ఇస్సాకు కలిగి ఉన్నాడు. As we see the proceeding of the marriage, ఇక్కడ వివాహము జరిగేటటువంటి ఆ ప్రక్రియను మనము చూస్తే the principles are same for you and me. అక్కడ ఉన్నటువంటి సూత్రాలు అన్ని సూచనలన్నీ నీకు నాకు అవి తగినవే. We only want God's chosen things for us. మనకు దేవుడు ఏదైతే నిశ్చయిస్తాడో అది మాత్రం పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. And when we submit to God, we will rejoice in Him. ఎప్పుడైతే మనము దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటామో దేవుడిలో మనము ఆనందిస్తాము. It is interesting to see that type of teaching what we can learn from God. మనము దేవుని దగ్గర నుండి అలాంటి ఒక బోధన మనం పొందడం చాలా ప్రాముఖ్యము. As Isaac is obedient, ఇక్కడ ఇస్సాకు విధేయత చూపినట్టుగా Abraham sacrifice of his son Isaac. ఇక్కడ ఇస్సాకుని దేవుడు అబ్రహాము బలి అర్పణ చేసే సమయంలో విధేయత చూపినట్టుగా It shows that God sacrificed for his son Jesus Christ. అది మనకు ఏం చూపెడుతుంది అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసయ్యను బలి అర్పణ చేసే విషయాన్ని చూపెడతా ఉంది. For Isaac there was an escape and God provided a lamb. ఇక్కడ ఇస్సాకుకి ఆ దానిలో నుండి విముక్తి కలిగింది. అలాగే ఇస్సాకు ఆ స్థలంలో ఒక గొర్రె పిల్లను బలి అర్పణగా ఇచ్చాడు దేవుడు. But no escape for our Lord Jesus Christ. He willingly died on the cross for you and me. కానీ యేసయ్యకు సిలువలో నుండి ఎలాంటి ముక్తి లేదు. ఎందుకంటే యేసయ్య సిలువ మీద బలి అర్పణ చెందాడు. నీ కొరకు నా కొరకు నీ నా పాపాల నిమిత్తము ఆయన బలియాగమయ్యాడు. As Abraham sent his servant to find a bride for Isaac. అబ్రహాము ఇస్సాకు కొరకు ఒక భార్యను వెతకడానికి పనివాణ్ణి పంపినట్టుగా It's a picture of God sending the Holy Spirit for you and me. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని నీ కొరకు నా కొరకు పంపే చిత్రమే అది. God is sending Holy Spirit to bring the bride, the church to him. దేవుడు ఈ వధువు సంఘమును తీసుకువెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుని పంపి ఉన్నాడు. And we part of that bride. We all are part of that bride. ఆ వధువు సంఘములో ఉన్నటువంటి వారమే మనందరము. The church of Jesus Christ. ఇదిగో యేసయ్య యొక్క సంఘమే మనందరము. So when you and I, we are part in this body of Christ. ఎప్పుడైతే నీవు నేను క్రీస్తు దేహములో ఒక భాగముగా ఉంటామో It is a time of
of sanctification. అదే సమయము మనల్ని మనము పరిశుద్ధపరుచుకునే సమయము. It is a time of beautification. అదే సమయము మనల్ని మనము అందంగా చేసుకునే సమయము. It is a time to prepare for our Lord and Lord to come again. మన ప్రభు యొక్క రాకడ కొరకు ప్రభువు కొరకు సిద్ధపడవలసిన సమయం అదే. The God of Abraham is your God. అబ్రహాము దేవుడే నీ దేవుడు. The God of Isaac is your God. ఇస్సాకు దేవుడే నీ దేవుడు. And today let me tell you, the God of Jacob is your God. ఈ రోజు నన్ను చెప్పనివ్వండి, యాకోబు దేవుడే నీ దేవుడు. And when this God is with us, ఎప్పుడైతే ఈ దేవుడు మనతో ఉంటాడో our life should be transformed. మన జీవితము మారిపోవాలండి. Am I obedient? నేను విధేయత కలిగి ఉన్నాను. Am I obedient father? నేను విధేయత కలిగిన తండ్రిగా Am I ఉన్నాను. obedient mother? నేను విధేయత కలిగిన తల్లిగా Am I ఉన్నాను. obedient children? నేను విధేయత కలిగిన బాలుడిగా ఉన్నాను. Am I obedient young man? నేను విధేయత కలిగిన యవనస్తుడిగా ఉన్నాను. And when we see at the later part of his life also, Isaac was obedient. ఇస్సాకు యొక్క చివరి సమయాల్లో కూడా మనము చూస్తే ఆయన విధేయత కలిగి ఉన్నాడు. He didn't change his life. ఆయన జీవితాన్ని ఆయన మార్చుకోలేదు. He didn't leave the learnings what he learned from his father. ఏదైతే తన తండ్రి దగ్గర నుండి నేర్చుకున్నాడో దాన్ని విడిచిపెట్టలేదు ఇస్సాకు. But he followed till the end. ఆయన తన చివరి వరకు తండ్రి నేర్పించిన ప్రతి పాఠాన్ని నేర్చుకున్నాడు. He followed everything what he had తన learned. తండ్రి నేర్పించిన ప్రతి పాఠాన్ని ఆయన నేర్చుకొని విధేయత చూపి నడిపించాడు. Today, my dear people, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, let me ask you this question. ఈ దినమున నేను మిమ్మల్తో ఈ మాటను అడగనివ్వండి. So many things God is teaching us. ఎన్నెన్నో విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. God is speaking to you specifically for certain things. ఈ రోజు దేవుడు కొన్ని ప్రత్యేకమైన విషయాల గురించి ప్రత్యేకంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. I don't know what is in your heart, but my God knows what's in your heart. నీ హృదయంలో ఏముందో నాకు తెలియదు, కానీ నా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. The God who spoke to Abraham, the God who spoke to Isaac, he is speaking to you. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. He knows the desires of your heart. ఇదిగో నా దేవుడికి నీ హృదయ వాంఛలు తెలుసు. And he is the one who is willing to fulfill all the desires of your heart. ఆయన నీ హృదయ వాంఛలన్నిటిని తీర్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. He is the same God yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. He will never change. ఆయన ఎన్నడూ మారనటువంటి His దేవుడు. word will never change. ఈ దేవుడు ఎప్పుడు మారడండి. And his life is sacrifice for you and me. ఆయన తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టినటువంటి దేవుడు. That you and I should have an abundant life. మనకు ఒక చాలా దీవెనకరమైన జీవితం ఉండడానికి ఆయన ప్రాణాన్ని సమర్పించాడు. And we should become a channel of blessing for the world, for the generations ఈ to come. లోకమంతటికి మన తరములన్నిటికీ మనము దీవెనకరముగా మారాలి. Those who have ear, let him hear. ఎవరికైతే చెవులు ఉన్నావో వారు వినును గాక. Those who have ear, let him hear. చెవులు ఉన్న వారందరూ ఈ మాటను గ్రహించుదురు గాక. I am going to bless you. నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. I am going to make you a blessing. నేను నిన్ను ఆశీర్వాదకరముగా యేసయ్య నామములో మార్చబోతున్నాను. I am going to pour out my love to you. నేను నా ప్రేమను నీ కొరకు సంపూర్తిగా ఇవ్వబోతున్నాను. I am going to pour out my anointing on you. నా అభిషేకము నేను పూర్తిగా నీ మీద వేయబోతున్నాను. And you will be filled with the anointing. నీవు పూర్తిగా అభిషేకముతో నింపబడుదువు గాక. And this place will be filled with this fire. ఈ స్థలము దహించు అగ్ని చేత నింపబడును గాక. And it will burn all the impurity. మనలో ఉన్నటువంటి ప్రతి మాలిన్యమును పరిశుద్ధ అగ్ని కాల్చివేయబడును గాక. God's fire will make you better than gold. ఇదిగో దేవుని యొక్క అగ్ని బంగారము కంటే నిన్ను శ్రేష్టముగా మార్చును గాక. He will make you a fine gold in his presence. దేవుని సన్నిధిలో శ్రేష్టమైన బంగారముగా దేవుడు నిన్ను చేయును గాక. He will increase your values. దేవుడు నీ యొక్క విలువను పెంచును గాక. He will make you more powerful from within. దేవుడు తన కొరకు నిన్ను శక్తివంతమైన ఆయుధంగా మార్చును గాక. He'll change your life. He'll change your situation. నా దేవుడు నీ జీవితాన్ని నీ పరిస్థితులను మారుస్తాడు. But only thing if you submit. ఒకే ఒక విషయం నీవు చేయాలి, నిన్ను నీవు అప్పగించుకోవాలి. Are you willing to submit? సిద్ధంగా ఉన్నావు అప్పగించుకోవడానికి? Are you willing to submit your life? నీ జీవితాన్ని అప్పగించుకోవడానికి Are సిద్ధంగా you ఉన్నావా? willing to give your life to నీ him? జీవితాన్ని అప్పగించుకోవడానికి A సిద్ధంగా ఉన్నావా? very strong word has come to you. ఇదిగో చాలా బలమైన వాక్యము ఈ రోజు దేవుడు మీకు అందించాడు. God want to pour out his spirit on you. తన యొక్క
to be obedient like Isaac and Abraham. ఇస్సాకు వలె అబ్రాహాము వలె నీవు విధేయత చూపాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. Evening we are going to see how he is the God of Jacob. మనము సాయంకాలం వేళలో ఆయన యాకోబు దేవుడిగా ఎలా ఉన్నాడో మనం చూడబోతున్నాము. He is preparing us for something great in this year. ఈ సంవత్సరంలో దేవుడు ఒక గొప్ప విషయం కొరకు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. Is your heart prepared to receive that blessing? దేవుడు నీ కొరకు ఏర్పరిచిన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నీ హృదయం సిద్ధంగా ఉందా? Open your mouth and start praying. మీ నోరు And తెరిచి ask him his ప్రార్థించడం favor. ప్రారంభించండి. అయ్యా నా కొరకు నీవు సిద్ధపరిచిన ఆశీర్వాదములు పొందుకునే కృపను నాకు దయచేయమని దేవుని సన్నిధిలో అడుగుతూ Pour ఉండండి. out your blessing. దేవా నీ ఆశీర్వాదాన్ని నా కొరకు Pour out ఇవ్వండి. your spirit. నీ యొక్క అభిషేకాన్ని Touch me. Touch me. నన్ను తాకండి అయ్యా. Send your fire, Lord. నీ దయచేతిని పంపండి అయ్యా. Lord, we need your fire. యేసయ్యా నీ అగ్ని కావాలి. Burn the impurities from my life. నా జీవితంలో ప్రతి మాలిన్యమును తీసివేయ ప్రభువా. Lord, touch me. యేసయ్య నన్ను తాకండి అయ్యా. Lord, fill me. యేసయ్య నన్ను నింపండి అయ్యా. Lord, you change situations. యేసయ్య నా పరిస్థితిని మార్చండి అయ్యా. You are the same God. నీవు తండ్రి మారని దేవుడవు. You can never change. నీవు మారని దేవుడవు You అయ్యా. are a powerful God. నీవు శక్తివంతమైన దేవుడవు అయ్యా. I want to see your power in my నా life. జీవితంలోని శక్తిని నేను I చూడాలయ్యా. want to see your authority in my life. నా యొక్క జీవితంలో నీ యొక్క అధికారమును చూడాలయ్యా. I submit to you. నన్ను నేను నీ కొరకు I సమర్పించుకుంటానయ్యా. give myself to you. నన్ను నేను నీ కొరకు ఇచ్చి వేస్తున్నానయ్యా. Lord, see my tears. ఇదిగో దేవా నా కన్నీరును చూడయ్యా. Lord, hear to my cry. దేవా నా యొక్క మనవిని అంగీకరించయ్యా. Lord, I need you. నాకు నీవు కావాలి ప్రభువా. Lord, I need you. నాకు నీవు కావాలి ప్రభువా. I need your blessing. నీ ఆశీర్వాదము కావాలయ్యా. Lord, I need your touch in my life. నా జీవితంలో నీ తాకిడి కావాలయ్యా. A change in my నా life. జీవితంలో మార్పు కావాలయ్యా. Lord, change my నా life. జీవితాన్ని మార్చయ్యా. Lord, make me like you. ఇదిగో నేను నీ వలె కావాలయ్యా. I want to come to the first category. దేవా మనటి గుంపులో నేను ఉండాలయ్యా. I want to be close to you. నీకు దగ్గరగా నేను ఉండాలయ్యా. I want to be your friend. నీ స్నేహితునిగా నేను ఉండాలయ్యా. I don't want to leave you. నిన్ను విడిచిపెట్టడానికి నాకు Holy పోవాలయ్యా. Spirit, turn my life. పరిశుద్ధాత్మ దేవా నా జీవితాన్ని మార్చండి. Touch me. నన్ను తాకండి. నన్ను తాకండి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య ఈ దినమున నన్ను తాకండి అయ్యా. నీ అభిషేకముతో నన్ను నింపండి అయ్యా అని దేవుని సన్నిధిలో అడగండి. దేవుని సన్నిధిలో మీరు ఏమి మాట్లాడితే అది చూస్తాడు. దేవుని సన్నిధిలో మీకు ఏమి కావాలో నోరు బాగా తెరిచి అడగండి. విశ్వాసపు మాటలు పలకండి.